ఒక డేలో నువ్వు లేసావనుకోండి, యూ హ్యావ్ టు హ్యావ్. నేను చాలా బిజీ, నేను ఉరుకులు పరుగులు, పొద్దున్న నుంచి నాకు టైం లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడతా, అమ్మ నువ్వు ఎలా పోతావు ఆఫీస్కి? నేను బస్సులో పోతాను, మా క్యాబ్ వస్తుంది. మరి క్యాబ్లో నువ్వు మెడిటేషన్ చేయి, టేక్ యూ బాత్, యూ బ్రష్ యూ టీత్, బయటకు వస్తావు బాత్రూమ్ నుంచి, ఒక్క 4 సార్లు సూర్య నమస్కారం చేయి. లేదా నీకు బాగా డాన్స్ అంటే ఇష్టం అనుకో, మ్యూజిక్ వేసేసి నువ్వు వంట చేస్తున్నప్పుడు ఏదో ఇట్లా కదులుతూ ఉండు. సింపుల్. యూ హ్యావ్ టు క్రియేట్ దట్. ఒక్క నిమిషం పాజ్ అండి. మన లైఫ్లో ఆ సెమీ కోలన్ మన సెంటెన్స్లో ఉండాలి. మనం ఐదర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం, ఒక ఫుల్ స్టాప్ కాదు. ఆ సెంటెన్స్లో కామా ఉండాలి, ఆ సెంటెన్స్లో సెమీ కోలన్ ఉండాలి. ఆ పాజ్ టైం మీరు తీసుకోవాలి. వెన్ యూ డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఈవెన్ ఇఫ్ యూ గో టు సలూన్ అండ్ హ్యావ్ అ హెయిర్ కట్, బట్ యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు వెళ్ళి నువ్వు ఆ సూర్య నమస్కారం చేస్తున్నావు అనుకో, యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు చెయ్యాలి, నీ కోసం కొన్ని చెయ్యాలి. నువ్వు డాన్స్ ప్రాక్టీస్ పోతే యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూర్ డూయింగ్ మెడిటేషన్, యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ నువ్వు చేస్తూ పోతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? యూ ఫీల్ హ్యాపీ. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. ఈరోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ జయంతి రెడ్డి మ్యామ్. తను ఒక వెరీ వెల్ నోన్ గైనకాలజిస్ట్. షీఈ్ అ డాన్సర్, యాక్టర్, తను పబ్లిక్ స్పీకర్, ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక మల్టీ టాస్కర్, చాలా ఫెసెట్స్ ఉన్నాయి. సో మనం ఒక విమెన్ ఎంప్లాయీకి లేదంటే ఒక ఎంప్లాయీకి మల్టీ టాస్కింగ్ చేసుకోవడము, డాక్టర్ ప్రొఫెషన్లో ఎలా హ్యాండిల్ చేస్తారు వితౌట్ స్ట్రెస్, ఇవన్నీ తెలుసుకుందాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ ఆన్ దిస్ షో. So am I. So firstly, I've been seeing you. You are an accomplished doctor. You own your hospital where they show super compassion and కేర్ తీసుకుంటున్నారు. అండ్ మీరు యాక్టింగ్ చేస్తారు, ఇప్పటికీ డాన్స్ చేస్తారు, అండ్ ప్రొఫెసర్ మీరు. ఫస్ట్లీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. సో ఇవన్నీ ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటారు? అండ్ ప్రతి దాంట్లో ఎక్సెల్ చేస్తున్నారు మీరు కదా, అది ఎలా చేస్తారు మ్యామ్ అసలు? అంటే మనం ఇనిషియలే మనం స్టార్ట్ చేసినప్పుడే యూ షుడ్ హ్యావ్ ద ఎండ్ ఇన్ మైండ్. ఇది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ చదివి ఉంటుంది నేను. ఇందులో ఒకటి ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏమైనా ఆలోచించాను అనుకోండి, సరే 20 సంవత్సరాల తర్వాత ఎలాగా ఉండాలి, 20 సంవత్సరాల తర్వాత నా ఫ్యామిలీ ఎలా ఉండాలి, నా కెరియర్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక విజన్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకొక బిలీఫ్ కూడా నాకున్నది ఏంటంటే, మనము క్రియేటివ్ విజువలైజేషన్ చేసినప్పుడు, అంటే వీ హ్యావ్ టు విజువలైజ్ ఇలా ఉండాలి మా హౌస్, ఇలా ఉండాలి. ఒక ఈవెంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మా పాప అరంగేట్రానికి నేను ఒక విజన్ చార్ట్ వేసుకున్నాను. దిస్ ఇస్ సంథింగ్ లైక్ అ సర్కిల్ ఆఫ్ విజన్. అది సర్కిల్ ఆఫ్ విజన్లో అది ఈ డేటు, ఈ టైము, వీళ్ళు గెస్టు, వీళ్ళు చీఫ్ గెస్టు, సో వాట్ ఆర్ ద ఐటమ్స్, హౌ ఆల్ ఐ షుడ్ మేనేజ్ అని చెప్పి నేను ప్రతి ఈవెంట్కి కూడా నేను అలాగా ఒక సర్కిల్ ఆఫ్ విజన్ రాసుకుంటాను. సో అది ఇన్వేరియబ్లీ ఐ స్టార్ట్ ఎక్స్ట్రాపోలేటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఓకే. సో అలాగా అనమాట. నేను ఎప్పుడు అనుకున్నా ఇట్ వోంట్ బి జస్ట్ 1 or 2 year ప్లాన్, అది 20 year 30 year ప్లాన్ ఉంటుంది. సో అలాగా ఏంటంటే మనము క్రియేటివ్ విజువలైజేషన్తో నేను బాగా నమ్ముతానమాట. మన సత్సంకల్పం దాంతో పాటు చేరిందంటే తప్పకుండా అది మేనిఫెస్ట్ అవుతుంది. అవును, అది మంచి. నేను ఎంతంటే ఐ ఆల్వేస్ టెల్, ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ సంథింగ్, ఇట్స్ బికాస్ ఐ డిడ్ నాట్ విజువలైజ్. నేను దానికోసము పాటుపడలేదు, దాని గురించి ఆలోచించలేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఇట్. నేను విజువలైజ్ చేయలేదు, సో అది మేనిఫెస్ట్ కాలేదు. సో ఎప్పుడు కానీ ఐ థింక్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఇది ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి. నాకు అది ఒక అలవాటు. సో దాంట్లో ఏదైనా ఒక పాయింట్ దొరికిందనుకోండి, అరే ఇది నిజమా, లెట్ us యూజ్ ఇట్, ఇది లైఫ్లో అన్వయించుకొని ఇది చూద్దాం. గాంధీ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ ద స్టోరీ అనమాట. వాట్ ఈస్ హీ స్టోరీ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో మనం ఏదైనా ఒక పాయింట్ చదివామనుకోండి బుక్లో,
తర్వాత కూడా లైఫ్లో నేను వెళ్ళి ఐదర్ నా స్టూడెంట్స్ కన్నా చెప్పి, తర్వాత లేదా మన ఆపరేషన్ థియేటర్లో ఉన్న స్టాఫ్ వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇది నాకు పరిపాటు అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఒక పాయింట్ సంథింగ్ దట్ యూ రియలీ థింక్ అబౌట్, ఇట్ గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్. వన్స్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ సిస్టమ్, దెన్ యూ సీ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇఫ్ ఇట్స్ రియలీ వర్కింగ్, దెన్ ఇట్ బికమ్స్ యువర్ బిలీఫ్. సో దట్ ఈస్ హౌ యూ జస్ట్ గో ఆన్. అండ్ అల్టిమేట్లీ దెన్ ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు దెన్ స్లోలీ లైఫ్ విల్ అన్ఫోల్డ్. ఇంకోటి ఏంటంటే దాని గురించి మనం ఎక్కువగా వరి అవ్వదు, ఇట్ విల్ అన్ఫోల్డ్. నేను ఒక్కటి ఏమంటే చూశాను ఈ మధ్యకాలం, చాలామందికి ఏదో అర్జెన్సీ ఉంది. అంటే లైఫ్లో నేను తొందరగా అన్నీ సమకూర్చుకోవాలి అని చెప్పేసి, అది ఎవరితో వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు, లేదా వాళ్ళతో వాళ్ళే పెట్టుకుంటున్నారేమో రన్నింగ్ రేసు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేయకుండా దే ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్ మెంటలీ, ట్రబుల్ ఫిజికలీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ వెన్ వీ లుక్ అరౌండ్. సో నేను ఎప్పుడు అనుకుంటాను అన్నమాట, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, దే డింట్ హ్యావ్ 2 or 3 houses or something. They all lived ఎక్కడ ఒక in a joint family and they were all happy. అరే నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ నాకు లోపల వస్తుంటుందమ్మా శ్రీలక్ష్మి. ఒకటి ఏంటంటే, అరే మా తాతగారికి 1 houseతో ఎంత హ్యాపీగా ఉన్నారు, నాకు 2 houses ఉన్నా కూడా నాకు ఎందుకు ఇంకా కావాలనిపించేది. సో దాట్ ఈస్ సంథింగ్ వేర్ యూ హ్యావ్ టు డ్రా అ లైన్. సో ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలంట. ఎస్, యూ హ్యావ్ టు డ్రా అ లైన్. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, మీరు ఏదన్నా ఒక గోల్ గురించి వెళ్తున్నారంటే సమ్ టైమ్స్ యు ఆర్ బార్న్ టు డూ సంథింగ్, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ అరే నాకు వద్దు అని కాదు, దట్ ఈస్ వాట్ యు ఆర్ డెస్టిన్డ్ టు డూ ఇన్ లైఫ్. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇవంతా పర్హాప్స్ నేను కొంచెం వేదాంతంగా చెప్తున్నానేమో, బట్ లైఫ్ విల్ టీచ్ యూ అల్టిమేట్లీ దట్ దిస్ ప్రతి దానికి మనము ఇది కాలేదు అని చెప్పి మనం పాకులాడొద్దు. ఎస్, దేర్ ఈస్ సంథింగ్ యూ ఆర్ బార్న్ టు డూ, అది ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. అది మీరు ఎక్కువగా ఎక్సెల్ అవ్వాలి, అది వదలకూడదు. ఎగ్జాంపుల్, ఎవరైనా మంచి మ్యూజిషియన్ ఉన్నారనుకోండి, తనకి పెద్ద ఆపర్చునిటీస్ రాలేదు అని తను డిసప్పాయింట్ కాకూడదు. దీస్ ఆర్ వేరియస్ కెరియర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, యూ ట్రై టు డూ సంథింగ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. దాన్నే మనం నమ్ముకుంటూ ఉండండి, పక్కా మీకు ఆ యొక్క సక్సెస్ వచ్చేస్తుంది ఆ ఫీల్డ్. దట్స్ వాట్ ఐ బిలీవ్, బికాస్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, నీ ముందు కూర్చున్నాను. ఐ డి నాట్ బి అ డాక్టర్. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ డిడ్ నాట్ వాంట్ టు బి అ డాక్టర్. మా ఇంట్లో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అ ఫీల్డ్ సమ్వేర్ వెర్ దేర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్ లాగా. సో అలాంటివి, లేదా ఐఎంఏ అట్లా అలాంటి ఫీల్డ్లోకి వెళ్ళిపోదామని. సో ఇంటూ మేనేజ్మెంట్ ఇలా అనుకునేదాన్ని. అలాంటిది ఏమైంది, వి సే అబౌట్ 40 years ago you didn't have much say. Not that you didn't have a say. ఆ టైంలో కూడా మా ఫ్రెండ్స్ were very strong and all that. So perhaps we thought మన వాళ్ళకు మన పేరెంట్స్ they know better than us. Okay. So then we take their advice. అలాగా we go and join the thing. అప్పుడు ఏమవుతుందంటే దెన్ ఏది జాయిన్ అయినా యూ గివ్ యువర్ 100%. సో వీ డోంట్ నో వై ఈ టైంలో ఈ ప్లేస్లో మనం ఎందుకున్నామో మనకు తెలీదు. ఇట్ ఈస్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ప్రీ ఆర్డైన్డ్ దట్ యూ హ్యావ్ టు బీ హియర్. సో వెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ఆర్డైన్డ్, లెట్ us go into that. ఇప్పుడు it's something like an inquisitive mind. Why is it that I was made to do MBBS? Let me go into that and see what is in that. And MBBS వచ్చిన తర్వాత కూడా all subjects are wonderful and beautiful subjects. Okay. I want to do pediatrics. 1 markలో నాకు ఎంసెట్లో పీజీ ఎంట్రన్స్లో పీడియాట్రిక్ పోయి గైనకాలజీ వచ్చింది. ఓకే. సో దెన్ ఆల్సో ఐ వాజ్ థింకింగ్ వై సరే అది చూసాము, ఎంబీబీఎస్ చూసాము, అండ్ ఐ గాట్ యూనివర్సిటీ ఫస్ట్ ఇన్ ఎంబీబీఎస్.
ఓకే. ఫర్ అ క్యాండిడేట్ హుడ్ నెవర్ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్, ఐ జస్ట్ గేవ్ మై 100%. సరే ఇది కూడా చూద్దాం, మస్ట్ బి దిస్ ఇస్ గాడ్స్ విల్. సో అట్లా దేర్ ఆర్ సమ్ థింగ్స్ మీరు అంటున్నారు. I did not, at that point of time, I did not have that type of intelligence ఇప్పుడు ఉన్నట్టు. How do you think and manifest things and do creative visualization? Okay. అప్పుడు లేకుండే. So, but still, in spite of that, I thought, let me go ahead and do gynecology. Okay. Then I became the baby's first pediatrician. Oh. That way I'm still a pediatrician. Pediatrician. So That's how you go, and then you explore life. Yeah. Life is amazing. You have to explore every element of it. Okay. Any place, anybody calls me anywhere, anything, I just go. Why? Because you have to embrace life with open arms. ఎక్కడ ఏ పాయింట్లో నీకు ఇన్స్పిరేషన్ వస్తుందో, ఎక్కడ ఏ పాయింట్లో నీకు ఒక గురువు తగులుతాడో నీకు తెలీదు. సో యూ జస్ట్ గో. ఈ పర్టికులర్ పర్సన్ అని వచ్చి ఇది అడుగుతున్నారంటే దీంట్లో ఏదైనా మీనింగ్ ఉండొచ్చు. సో ఐ బిలీవ్ ఇన్ దీస్ ఫ్యూ ప్రిన్సిపల్స్ అనమాట. సో దట్స్ వై ఐ జస్ట్ లెట్ లైఫ్ హ్యాపెన్. దట్ బ్యూటిఫుల్ జర్నీ ఈజ్ సంథింగ్ యూ షుడ్ నాట్ మిస్ ఇట్ అవుట్. సో లెట్ అస్ సీ, ఇప్పుడు యూఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ ప్లేస్, మీరు ట్రెక్కింగే పోతున్నారు అనుకోండి. ఆ ట్రెక్కింగ్ పోతున్నప్పుడు అది ఎక్కడ పోతున్నారో మీకు తెలీదు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ గైడ్. బట్ when you're enjoying what is there around you, when you reach the summit, you will have that full happiness. Yes. So at this point I can tell you, Amma, that innelalo I have not given up on anything. I have done whatever I wanted to do. This moment I am a fully satisfied person. Yes. At every moment. And అవన్నీ జగ్లింగ్ చేస్తూ కూడా మీరు వి ఆల్వేస్ సీ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, హ్యాపీ పర్సన్ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కదా. సో అది గైనకాలజీ ప్రొఫెషన్ అంటేనే లైక్ లాట్ ఆఫ్ స్ట్రెస్, అసలు వర్కింగ్ అవర్స్ కూడా ఆర్గనైజ్డ్గా ఉండవు. ఎప్పుడు కాల్ వస్తే ఎనీ డాక్టర్ ఫర్ దాట్ సే మీరు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ ఆల్ దాట్. అది మేనేజ్ చేస్తూ మీ ప్యాషన్ని చూస్తూ ఇది చేస్తున్నారు. మీకు బర్న్అవుట్ అనిపించదా మ్యామ్? వెరీ రేర్లీ. ఫర్ అ లాంగ్ టైమ్ when people is saying, are you not tired? No. I would wonder what is being tired. Perhaps now because of age a little bit tired here and there. Okay. But basically ఏంటంటే అమ్మా, మనం డిజైన్ చేసుకోవాలి లైఫ్ని. ఇఫ్ యూ డిజైన్ యువర్ లైఫ్ ప్రాపర్లీ అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఐ విల్ టెల్ దట్ నేను మెటర్నిటీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. 5 years అయిపోయింది, టీచింగ్ అయిపోయింది. బట్ దెన్ నాకు ప్రమోషన్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్కి తర్వాత ప్రొఫెసర్ అవ్వాలంటే ఇంకొక 20 సంవత్సరాలు ఉంది. సో 20 సంవత్సరాల వరకు నేను అదే కంటిన్యూ చేయాలి. ఇక్కడేమోనా నా ప్రాక్టీస్ పికప్ అయింది. సో ఏం చేయాలి, ఇది వదులుకోవాలా అది వదులుకోవాలి. యూ కాంట్ డూ బోత్ బికాస్ గైనకాలజీకి మాత్రం ఇట్స్ టోటల్ కమిట్మెంట్. ఇట్స్ ఎ టోటల్ కమిట్మెంట్. నువ్వు ఏ దినము ఆ కౌన్సిలింగ్ రూమ్లో పోయి ఆ గైనకాలజీ అని టిక్ కొట్టావో ఆ రోజే అయిపోయింది. నీ టోటల్ కమిట్మెంట్ దానికే ఇవ్వాల్సిందే. నైట్ లేదు, మార్నింగ్ లేదు, నో నైట్, నో డే టైమ్. యూ విల్ హ్యావ్ టు గివ్ దట్ 100% టు ఇట్. సో అప్పుడు when you decided to be a gynecologist, then you have to have your priorities right. 1, 2, 3, 4 ముందే చెప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కుక్ ఫర్ ద ఫ్యామిలీ. అది బాగుంది, చెప్పండి. I told the first point, the day I came from the counseling room, నేనే రూల్స్ పెట్టుకున్నా. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నన్ను వంట చేయమని అడగదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎందుకంటే మన కమిట్మెంట్ ఉండి సరిగ్గా పేషెంట్ అక్కడ ఆ టైంకి నీ బ్రేక్ఫాస్ట్ టైంకి నువ్వు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతున్న టైంకి పేషెంట్ డెలివరీ అవుతుంది అనుకో, నువ్వు ఇది వదిలేసి వెళ్ళిపోవాలా? నీ ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ ఉండదు, ఏమి ఉండదు. ఆ గిల్ట్ నేను తినేస్తుంది. అవును. సో చాలా రోజులను ఐ యూస్ టు ఫైట్ విత్ మై మామ్. లేదు మమ్మీ, ఐ వాంట్ బి కుకింగ్ అని. తర్వాత మా ప్రొఫెసర్ ఒక ఆమె చెప్పింది అనమాట. ఎప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు సరోజిని మేడం గారు అనమాట, తను చెప్పారు, చూడమ్మా, దేర్ ఆర్ సమ్ థింగ్స్ యూ కెన్ డూ బెటర్ దెన్ కుకింగ్. డూ దట్. నో, కరెక్ట్. సో ఇప్పుడు అంటారు కదా, లైక్ నువ్వు చంద్రమండలం వెళ్ళొచ్చినా సరే 4 రొట్టెలు చేసిపో అని చెప్తారు. అంటే అటువంటి ప్రెషర్ చాలా మంది వర్కింగ్ విమెన్కి ఉంటుంది, ఇప్పటికి కూడా ఉందండి. సో లాట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దట్.
నువ్వు బయటకు పోవాలి అంటే నువ్వు ఇది చేసే పోవాలి అనేది రూల్స్ ఉంటుంది అనమాట. బట్ దెన్ దట్స్ ద థింగ్. ఐ సెడ్ ఐ వోంట్ నాట్ కుక్, ఐ విల్ హ్యావ్ అ కుక్, సో దట్ మై ఫ్యామిలీకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుందని. లేకపోతే వాళ్ళు తినకపోతే పాపం నాకు గిల్ట్ కదా, నేను గిల్ట్తో నేను పోయి ఏం పని చేస్తాను, నేను చేయలేను. సెకండ్ థింగ్ ఐ సెడ్, అమ్మ నేను మీతోనే ఉంటాను. దట్స్ వాజ్ అనదర్ థింగ్. ఐ నో నేను ఈ గైనిక్ కెరియర్ నేను తీసుకున్నాను అంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ, బికాజ్ ఐవ్ సీన్ మై పిన్నమాస్ అండ్ ఆల్, దే నీడ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ అవసరం. రేపు పొద్దున్న యూ వాంట్ ప్లాన్ యువర్ ఫ్యామిలీ, నువ్వు ఎక్కడ వదిలేసిపోతావు. అవును. దిస్ అనదర్ థింగ్, యు నో, వీ డిపెండ్ ఆన్ అ లాట్ ఆఫ్ నానీస్ అండ్ ఆల్ దట్. కానీ మనము సంస్కారాలు ఇచ్చినట్టు వాళ్ళు ఇవ్వలేరమ్మా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సంస్కారాలు ఇస్తారు, నీదెందుకు ఇస్తారు? నీ సోచ్, నీ థాట్, వాట్ ఈస్ యువర్ థింకింగ్ విల్ నాట్ గో టు యువర్ చిల్డ్రన్. సో అనదర్ థింగ్ ఇస్, you will say you can give a lot of love, you take them out and here, but there is another saying which says, the child is telling the mother, I don't need a lot of love, but I need a steady supply. So that's another thing, you know, which has influenced my thinking. సో స్టడీగా ఉండాలి అంటే మాత్రం ఆ స్టడీ టైం నీకు ఉండాలి ఆ పిల్లలతో ఉండేదానికి. Suppose you have decided, that's why almost till the 8th class I used to be going around the children to take part. మా పాపతో అయితే దాని ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ నేను చేసేదాన్ని. ఇట్స్ ఫన్ కదా. ఫన్. అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. బార్ బార్ ఆతే హే ముజ్కో మధుర్ యాద్ బచ్పన్కే అన్నట్టు, అలాగే మళ్ళీ మనం యూ గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్, యూ లీవ్ ఇట్ అగైన్ త్రూ యువర్ చిల్డ్రన్. So that's how you have to look at children. Yes. Another thing about children, Amma, they are not miniature adults. Please remember, they are different. Their thinking is different. ఇప్పుడు మీరు నడిచి వెళ్తున్నారనుకో, చైల్డ్ ఇంత ఉంటుంది, నువ్వు ఆ లెవెల్లో ఉంటావు, నీ థింకింగ్ ఎక్కడ ఉంటుంది? ఆ లెవెల్లో ఉంటుంది. ఆ చైల్డ్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? ఆ డైనింగ్ టేబుల్ లెవెల్లో ఉంటుంది. అవును. సో వాళ్ళకి కనిపిస్తుంది చిన్న చిన్నది. ఒకసారి నేను ట్రావెల్ చేస్తాను బస్సులో, ఒక చిన్న బేబీకి, చైల్డ్కి 1 year 2 years ఉండొచ్చు, ఒక ఈక దొరికింది, నైస్ ఫెదర్. సో ద చైల్డ్ ఈస్ ఎంజాయింగ్ దట్ ఫెదర్, లుకింగ్ అట్ ద టెక్స్చర్ ఆఫ్ ద ఫెదర్, హౌ ది ఫెదర్ ఇస్ సాఫ్ట్, స్మూత్ అండ్ డూయింగ్ ఆల్ దట్. సడన్లీ ద మదర్ saw that, took that feather, crumpled it, threw it out of the window. That was another eye opener for me. That time, you know, my son was only 1 or 2 years old. Appudu then I thought, oh my God, I can't crush my child's heart like that. And then this child started crying. So you as a mother, you have to understand the sensibilities of a child. This child is not a miniature adult. He won't know there will be bacteria, there will be fungus, all that in that feather. What does he know? He wants to enjoy that. So we'll have to teach him in another way. See, there is bacteria, there is fungus, something. So you want to play with the feather? Fine. We'll sanitize this feather for you and give it to you. Ante kada. So that they understand. So they go to that level to understand. So these are some things, as a mother you should have that sensibility, that sensitivity also to deal with the children. And another thing is, you have to go down to their level. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎందుకు అర్థం కావట్లేదు వీడికి, చదవమంటే ఎందుకు చదవటంలే, అరే వాడికి ఎందుకు అర్థమవుతుంది బా. కరెక్ట్. వారి థింకింగ్ వేరే, దే ఆర్ ఎట్ అ డిఫరెంట్ లెవెల్. So that is another thing. So when before, by the time I get, by staying with my mother, because they are here, by not cooking, or by you know doing certain things, I am able to spend that time with my children. Because ఇప్పుడు కూడా నేను చెప్తాను, 95% of my awake hours go for my profession అండి. ఎప్పుడు మనం లేసామో, కొన్నిసార్లు నిద్రలో కూడా ఓపీ చూస్తుంటాం, నిద్రలో కూడా సర్జరీ చేస్తాం, నిద్రలో కూడా డెలివరీస్ చేస్తూ ఉంటాం. అవును. సో మన టైం అంతా దానికే పోతుంది. సో మిగిలిన కొంచెం టైము మనం ఎలాగా హ్యాపీగా మన హ్యాపీనెస్ పిల్లలకి ఇవ్వాలి. అది ఐ వాజ్ వెరీ లక్కీ, ఐ షుడ్ సే ఐ వాజ్ వెరీ లక్కీ. బికాస్ అందరికీ నేను ఇలా చెప్తున్నాను కదా, చెప్పొస్తుందిలే, అందరికీ ఇదే ఉండదని, అది కరెక్ట్. నేను చాలా మందిని చూస్తున్నాను, పేషెంట్స్ కూడా వచ్చి నాకు చెప్తారు, ఎవ్రీబడి అంత
థింకింగ్ మైండ్లో ఉండరండి. దే వోంట్ బీ హ్యావింగ్ ద సేమ్ ద people they're staying with or their in-laws or anybody, they may not have the same frequency of thinking. Same frequency. That is another thing. And another thing which you should understand is in life is that everybody is not at the same frequency. The soul is not at the same frequency. Mali, I'm going back to Vedantam. Because each one is different. That difference, that variety you have to accept. ఒకసారి మా గైనకాలజిస్ట్కి వచ్చి ఇలాగే స్పిరిచువల్ లెక్చర్ ఒకరు ఇచ్చారనమాట. SSY వాళ్ళు అనుకుంటా. అట్ ద ఎండ్ ఆఫ్ దట్ ద హోల్ హాల్ ఫుల్ 400-500 పీపుల్. అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ 2 people రిజిస్టర్డ్. సో దెన్ ఐ వాజ్ ఫీలింగ్, అరే దీస్ పీపుల్ విల్ ఫీల్ బ్యాడ్ కదా వచ్చిన వాళ్ళు. అప్పుడు ఆ గురుజీ అన్నారనమాట, చూడమ్మా, ఐ కేమ్ నాట్ ఫర్ దోస్ 500 people, ఫర్ దోస్ 2 people who believe in me. So that's the thing, So whoever is a patient who's coming to you, they believe in you and come, no? So వాళ్ళ కోసం you have to, నీ తాపత్రయం, నీ హార్డ్ వర్క్, everything should go towards that. సో యూజువల్గా వర్కింగ్ విమెన్ ఎస్పెషలీ వెన్ వీ టాక్ ఈ బ్యాలెన్స్ చేసుకోలేక మల్టిపుల్ థింగ్స్ని, అంటే వర్క్ చేస్తున్నప్పుడు చిల్డ్రన్ గుర్తొస్తారు, చిల్డ్రన్తో ఉన్నప్పుడు వర్క్ గుర్తొస్తుంది, ఈ 2 చేస్తున్నప్పుడు ప్యాషన్ గుర్తొస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఈ అన్ని స్ట్రెస్ ఇవన్నీ అవుతుండడం వల్ల చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, PCOD అవి అని. డ్యూరింగ్ దోస్ ఫేసెస్ అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ వర్క్? వాట్స్ ద సొల్యూషన్ యాక్చువల్గా? మీరు అన్నారు కదా ప్యాషన్ అని. మనకి ప్యాషన్ ఉండాలి, అది రూత్లెస్గా ఉండాలి. ఎందుకంటే నేను చాలా మంది నన్ను అరంగేట్రాన్స్ కానీ పిలుస్తూ ఉంటారనమాట, గెస్ట్ లాగా. సో నేను వెళ్ళి చూస్తాను. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా, ఇప్పుడు అరంగేట్రం ఇది నాంది కాదు, యూ మస్ట్ కంటిన్యూ. వై? బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ గివ్ యూ ద ఇన్నర్ హ్యాపీనెస్. నీ ప్యాషన్, నీ హాబీ నీకు ఇన్నర్ హ్యాపీనెస్ ఇస్తుంది. అవును. సో ఆ ఇన్నర్ హ్యాపీనెస్ ఎప్పుడు పోగొట్టుకోవద్దు, దానికి నువ్వు ఎప్పటికీ కనెక్టెడ్గా ఉండాలి. సో ఎవరైనా సరే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో మేము ఒక డాన్స్ ప్రోగ్రామ్ అట్లా ఇస్తాం. అప్పుడు వెళ్ళి నేర్చుకొని కొత్త ఐటమ్ అలా చేస్తూ ఉంటాం. అది ఇప్పటికి కూడా అది ఎప్పుడు ఉంటుంది, మా పనంతా అయిపోయినాక 10:30 నుంచి 11:30, 12:30కి టైం దొరుకుతుంది. సో అప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. అది నీకు ప్యాషన్ ఉంటేనే నువ్వు చేయగలవు. ఓకే. ప్యాషన్ బర్న్అవుట్ అవ్వారా మ్యామ్? ఫిజికలీ ఎప్పుడు బర్న్అవుట్ అవుతామంటే, నేను ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనదర్ థింగ్ వేర్ యువర్ మెంటల్ స్టేటస్ గివ్స్ యూ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇది నేను ఎలా నేర్చుకున్నానంటే, ఫ్రమ్ ద 6th class ఐ డూ TM మెడిటేషన్. సో అది ఏమవుతుందంటే, వెన్ యూ ఆర్ డూయింగ్ ద మెడిటేషన్ యువర్ బాడీ ఆల్సో ఈస్ గెటింగ్ రిలీవ్డ్ ఆఫ్ ఇట్. It's not something, it's very peculiar, it just happens. They just say it's a knack, you should get it. So when you are giving that much time, నేను చూసాను, బట్ అగైన్ అనదర్ ఎక్స్పెరిమెంట్, చెయ్యని రోజు మా స్టాఫ్కి అందరికి అయిపోతుంది ఆ రోజు. ఓకే. చేసిన రోజు అందరూ హ్యాపీ, మేడం మూడ్ ఎట్లుంది ఈరోజు మెడిటేషన్ చేసి. ఓకే. సో అలాగ ఉంటుంది అనమాట. అది మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ నీకు ఆ హ్యాపీనెస్ ఫీలింగ్. సో ఒక రకంగా ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇట్ మే బి ద మెంటల్, ద ఫిజికల్, ద ఇమోషనల్, ద సోషల్, ద స్పిరిచువల్, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటుంది హెల్త్కి. ఇట్స్ జస్ట్ నాట్ వన్ థింగ్. ఇన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ నువ్వు చూసుకోవాలంటే ప్రతిరోజు ప్రతి రూమ్లోకి నువ్వు వెళ్ళి దాన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి. సో ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్, then automatically you will feel happy. Yes. And a happy person will make another person happy. Correct. So that's how the whole thing gets into. So I think we should create in a day, how you're going to visit all these areas of your life. You should plan. So your physical health, your mental health, your emotional health. Now when you talk about emotional health, anger is a emotion which comes out of habit. You have to say, నేను చాలా angry person. Oh, he is very angry. He is very shy. He is very scared. It's something that is sort of from childhood. It is sort of, like, what do you call, it's not exactly sensitization, but it's something that is put into you throughout and then you become what you are.
But my professor used to say, when she was a young kid, she was very shy. Then afterwards, her father found out that, and he used to send her, you go, get this, idu konkora, adu konkora. So it is a exposure. It's a parent's responsibility. Don't ever brand or label anybody. No child is born shy, ma. No child is born with anger. So, amma, వీడికి నా కోపం వచ్చింది. No, there's something why he is crying. So, అలాగనమాట. అది that is something you are giving throughout that life. వాళ్ళకి కంటిన్యూస్గా చెప్పి వాళ్ళు అలాగైపోతారు. సో అది పేరెంట్స్ యొక్క వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఇది గమనించాలి ఎప్పుడు కానీ. డోంట్ బ్రాండ్ యువర్ చైల్డ్ సేయింగ్ దట్ దిస్ చైల్డ్ ఈస్ వెరీ వీక్ ఆర్ సంథింగ్. ఈ మే నాట్ బీ గుడ్ ఇన్ స్కూల్, ఇన్ స్కూలాస్టిక్ అకాడమిక్, కానీ దే మస్ట్ బి సంథింగ్ ఎల్స్. ఎగ్జాంపుల్ మీరే మ్యామ్. లైక్ మీ సన్, ఐ మీన్ నాగశ్విన్ గారు, లైక్ యువర్ డాక్టర్, డి యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు బి ఏ డాక్టర్? బికాస్ బోత్ ఆఫ్ యువర్ డాక్టర్స్. అంటే మేము అలాగే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము జేజే హాస్పిటల్ కట్టినప్పుడు కూడా వి థాట్ ఇఫ్ అవర్ చిల్డ్రన్ ఆఫ్టర్ అస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫైన్, లేదా మేము లీజ్కి ఇచ్చేసుకుందాం అనుకున్నాం. ఓకే. సో అట్లా మేము ఫస్ట్ డే, మా హస్బెండ్ నాకు కూడా ఈజ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన కూడా నాలాగే బాధితుడు. వాళ్ళ ఫాదర్ మెడిసిన్లో జాయిన్ చేయించిన. ఓకే. సో మేమిద్దరం ఆలోచించాం, పిల్లల మీద ఏం ప్రెషర్ పెట్టాం. వాళ్ళు చేస్తానంటే వెరీ గుడ్. మై డాటర్ బికేమ్ అ గైనకాలజిస్ట్. ఓకే. సో అందరూ అనేవాళ్ళు అనమాట, అబ్బా నీ బిజీ లైఫ్ చూసి అది ఎందుకు చేస్తుందని. కానీ దాన్ని కూడా మా డాన్స్ క్లాస్లోనే పంపించాను, మా డాన్స్ టీచర్ దగ్గరే నేర్పించాము. సో దాంతోపాటు నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. సో అండ్ దెన్ ఐ సపోజ్ షీ అండర్స్టూడ్ షీ కుడ్ బ్యాలెన్స్ హర్ లైఫ్ విత్ దీస్ టూ థింగ్స్. సో వి నెవర్ ఫోర్స్ దెమ్. వాళ్ళకి ఏది కావాలనుకుంటే, కానీ మా కోసం అని చెప్పి ఎంట్రన్స్లు రాశాడండి. ఓకే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాడు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాడు. ఓకే. దాని తర్వాత హీ గాట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్సో. ఆ పైన దెన్ నీది రాశాను కదా, ఇప్పుడు నా ఎంట్రన్స్ రాసుకుంటానని కమ్యూనికేషన్స్ రోడ్. సిన్స్ మీరు ప్రెషరైజ్ చేయలేదు, సో వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ డైరెక్టర్ హూ ఈస్ మేకింగ్ ప్రెటీ డీసెంట్ ఫిలిమ్స్. అంటే మీ పేరెంటింగ్ వాల్యూస్ చూస్తుంటాం కదా ఇంటర్వ్యూస్లో కూడా. దట్ సీన్, అంటే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా యూ ఎక్సెల్డ్ యాజ్ అ మదర్. ఓకే, ఆ పేరెంటింగ్ వాల్యూస్ ఇచ్చారు, అవన్నీ చేస్తారు. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్, మీరు హాస్పిటల్లో ఉంటే రీసెంట్గా కోల్కతా కేస్ చూశారు కదా, వెరీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్. సో ఇఫ్ సంబడీ, అ విమెన్, a girl who wants to pursue MBBS కానీ ఆర్ ఎల్స్ ఎనీ అదర్, ఇప్పుడు కెరియర్ బయటికి రావాలంటే కూడా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అలాంటివి ఒక హాస్పిటల్ కానీ ఇవ్వాలి? లైక్ వాట్ కైండ్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ దేర్ ఫర్ విమెన్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికో? ఇప్పుడండి జస్ట్ నాట్ మెడికో, మన దేశంలో ఇట్ హెస్ బికమ్ పరిపాటి అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే ఈ రేప్ చేసిన వాళ్ళు బతికుంటారని కూడా గ్యారంటీ లేదు. దే డోంట్ హ్యావ్ ఈవెన్ ద హక్కు టు కంటిన్యూ లివింగ్, బికాస్ ఎవిడెన్స్ ఇస్తారు, ఫినిష్ చేసేస్తున్నారు. కానీ ఒక్కటి ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఈ అభయాస్ డెత్ షుడ్ నాట్ గో ఇన్ వేస్ట్. ఫస్ట్ టైం ద హోల్ కంట్రీ ఈస్ కమింగ్ అప్ విత్ లైక్ ఎ రివోల్ట్. అంటే అది ఎందుకు ఇన్ని ఏండ్లుగా ఆ చిన్న చూపు చూడడము, ఇప్పటికి కూడా ఈవెన్ దో వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్డ్ లైఫ్లో, ఒక లేడీకి ఆ పైకి వచ్చిందంటే ఇన్ అ హై పొజిషన్, నాకు చాలా ఆనందం పడుతుంది. ఎందుకంటే ఎన్ని అవంతరాలన్నీ కూడా దాటుకొని అమ్మాయి ఆ లెవెల్కి వచ్చింది. షీ హాజ్ రీచ్ దట్ లెవెల్ బికాస్ ఆఫ్ ఫర్ clearing so many hurdles in her life. It's not an easy job for a woman to become a career lady, and also to be at the topmost, as a president of some company or something like that. It's not an easy thing, and because we are always typecasted. Lady ante anni cheyali chudali anni. So when a girl with passion, నేను చెప్తున్నానండి, ఇప్పుడు ముందు అలా లేదు. మేము మెడిసిన్ జాయిన్ అయినప్పుడు 70% బాయ్స్ ఉండేవాళ్ళండి, 30% గర్ల్స్ ఉండేది ఇన్ ద క్లాస్. నౌ
it is 65% girls and 35% boys. It's all reverse now. So what will happen in all the medical college? Now you extrapolate this. In all the medical colleges, now this thing has been happening for the past 15-20 years. సో ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళావనుకోండి, మీకు ప్రతి హాస్పిటల్లో నీకు గర్ల్సే కనిపిస్తారు. ఇప్పుడు గర్ల్స్ ఎక్కడ సర్జరీ తీసుకుంటున్నారు, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఏ డిపార్ట్మెంట్కి పోయి అందులో గర్ల్సే ఉంటున్నారు. సో యూ నో దట్ దే ఆర్ గోయింగ్ టు బీ దే, దట్స్ ద స్టే. I don't know how this has changed, but the ratio has changed over the past 40 years that we have seen. So now, definitely, the girls will be requiring that type of protection. So, either in the form of more CC cameras, wherever they are working, which are working. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇది మా బాధ్యత అని తీసుకోవాలండి. ఒక అమ్మాయి పనిచేస్తుందంటే ఇట్స్ నాట్ సంథింగ్ యూ షుడెంట్ డౌన్ ప్లే దట్. షీఈస్ వర్కింగ్ మీన్స్ షీఈస్ వర్కింగ్ అగైన్స్ సో మెనీ ఆడ్స్. సో యూ షుడ్ సెల్యూట్ దట్ ఉమెన్ హూ ఇస్ వర్కింగ్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ ఫర్ హర్ టు వర్క్ హ్యాపీలీ. ఇప్పటికి కూడా ఇన్ సో మెనీ ప్లేసెస్, ఇన్ సో మెనీ ఆఫీసెస్ అండ్ ఆల్, ఇట్స్ జస్ట్ నాట్ ద ఫిజికల్ థింగ్ దట్ దే ఫేస్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. ఎన్ని చురుకులు వాళ్ళు వినాలండి. ఎన్నో సమయాలు we hear about all these things. So that is one thing, we have to sensitize the children from the time they are in the womb also. Let me tell you, let's start from the womb. You can have to tell them nice moral stories when they are inside. మా గ్రాండ్ సన్ అడుగుతాను, ఏదైనా కథ చెప్పినాక ఏమ్రా వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ ది స్టోరీ అని అడుగుతా. He should know why the story is told. What is the moral of the story? Yes. So even you take, say for example, Kalki. The day I came home, వాష్ బేసిన్ ట్యాప్ ఓపెన్ చేసి నేను వాష్ చేసుకుంటే, అమ్మ బాబాయ్ గంగా ఎండిపోయింది, అలాగే వాటర్ కూడా ఏం లేకుండా అయిపోతుందేమో వెంటనే ట్యాప్ తిప్పాడు. అంటే దేర్ షుడ్ స్మాల్ మారల్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి సీ, ఎనీ స్టోరీ దట్ వి హియర్ ఆర్ టెల్. వీ హ్యావ్ టు టేక్ దట్. అది ఊంబులో నుంచే సంస్కారాలు స్టార్ట్ అవ్వాలి. ఓకే. సెకండ్ పాయింట్, స్కూల్స్లో అది ఎందుకో నాకు తెలియదండి, ఆ మారల్ సైన్స్ అనే సబ్జెక్టు స్కూల్స్ నుంచి ఎత్తేసారు. మీకునిందా? మాకుండింది. సో నైస్ నో. ఆ మారల్ సైన్స్ అనేది ఇట్ వాస్ నాట్ అంటే మనకి గ్రేడ్స్ కోసం అదేని పనికిరాదు, కానీ ఒక ఎగ్జామ్ అయితే ఉండేది, సబ్జెక్ట్ ఉండేది, ఎగ్జామ్ ఉండేది, దాంట్లో చిన్న చిన్న ప్యారబుల్స్ ఉండేది, స్టోరీస్ ఉండేది. ఆ స్టోరీస్ అయినాక కింద మారల్ ఆఫ్ ద స్టోరీ అని రాసి ఉండేది కదా. అది అండి ఇప్పుడు మన సమాజంలో ల్యాకింగ్. అది ఎందుకు తీసేశారో నాకు అర్థం కాదు. ఓకే, మీకేమైనా తెలుసా ఎందుకు తీసేశారు? మారల్ సైన్స్ అయితే లేదు. అది ఉంటే అట్లీస్ట్ ఎప్పుడు కానీ మనం ఇంట్లో ఏది చెప్తే పిల్లలు వినరు, కానీ వాళ్ళ టీచర్ చెప్పింది అనుకోండి, అమ్మ మేడం మా టీచర్ చెప్పింది అమ్మ అదే వింటారు నేను అంటారు. సేమ్ థింగ్ అదే మారల్ సైన్స్ టీచర్ చెప్పింది అనుకోండి, వాళ్ళు వింటారు. ఈరోజు టీచర్సే చెప్తున్నాను కదా, ఇప్పుడు మాకు ఇవన్నీ ఈ మా జనరేషన్ వాళ్ళకి ఏదో కొంచెం మీద మారల్స్ అవి ఉన్నాయంటే వాళ్ళ వల్లనే కూర్చొని హితబోధలు చేయడం అన్నమాట చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇంకా స్కూల్స్ లెవెల్స్లో వీ హ్యావ్ అ ప్రోగ్రామ్, గైనకాలజిస్ట్ ఫాక్సీ ప్రోగ్రామ్ ఉన్నది, దట్ ఈస్ నో టు వైలెన్స్ అగైన్స్ విమెన్, ధీరా ప్రోగ్రామ్. సో ఈ అమ్మాయి ధీరా అవ్వాలని, సో ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి, ఎవ్వరూ తనకి వైలెన్స్ క్రియేట్ చేయకూడదు. ఈ అమ్మాయి సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, అ గర్ల్ హ్యాస్ టు బ్లాసమ్. యూ షుడ్ గివ్ దట్ ఆపర్చునిటీ ఫర్ దట్ గర్ల్ టు బ్లాసమ్. అండ్ ఎంత కెపాసిటీ ఉంటుందండి అమ్మాయి, దట్ కెపాసిటీ షుడ్ నాట్ బీ నిప్ట్ ఆఫ్ ఇన్ ద బడ్ లైక్ దట్. సో అది ఉండకూడదని వీ హ్యావ్ అ ధీరా ప్రోగ్రామ్ విచ్ ఈస్ అలాంగ్ విత్ ద యూనిసెఫ్ వాళ్ళతో పాటు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో మేమంతా స్కూల్స్కి పోయి మాట్లాడతాం. ఇది ఓన్లీ ప్రోగ్రామ్ వేర్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్ ఇన్ ద హై స్కూల్ సిట్ టుగెదర్ అండ్ దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ of the boys, males, what is it, what are the problems and why we are facing all these problems. లేకపోతే మనం వెళ్తే ఓన్లీ మెన్స్ట్రల్ హైజీన్ అని చెప్పేసి అడుగుసని మాట్లాడితే బాయ్స్ తొంగి చూసి వీళ్ళకేం చెప్తారు మాకేం లేదా చెప్పేదానికి అంటారు. పాపం అంటే అంత సున్నిత మనసు అనమాట. ఆ టైం నుంచే మనం పట్టాలండి పిల్లల్ని. వెన్ వీ కెన్ డూ దాట్, దెన్ సెకండ్
as a parent, we have to set an example for them. You can't tell, or నువ్వేం తీసుకోదరా, డ్రింక్స్ తీసుకో, అది తీసుకో అని చెప్పేసి నువ్వు వాళ్ళు తీసుకో. ఎట్లా? You tell me. You have to set an example. Set an example. If you set an example, you don't have to tell children. There is another saying, don't be afraid that they're not listening to you, but be afraid they're watching you. So true. They'll be watching you. So if you are doing what has to be done, you be the change that you want the world to be. Correct. Ante kada. So you be what you want to do. So every pregnant woman should get this message. You become what you want your child to become first. Yes. So I'll say, you want your child to become singer? Go to Pata class now only. Carnatic music po. You start painting. You start doing whatever you want to do, what your child want to become. Just listen. Listen to nice music. I tell all my pregnant ladies, ready to listen, విష్ణు సహస్రనామం వినండి, గాయత్రి మంత్రం వినండి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అవన్నీ వినండి. సో లైక్ దాట్ ఐ యూస్ టు రీడ్ భగవద్గీత వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ విత్ థింగ్. సో ఇట్లా ఇది ఇట్ నీడ్స్ టైం. ఇదంతా కూడా మనం సో చేయాలి, అంటే ఈ విత్తనాలు మనం నాటాలి. వీ హ్యావ్ టు డూ దిస్. ఓన్లీ at every level if you do this, then after 15 years, mind you, is immediately it's not going to change. Nothing. You will do for that small little seed to become a tree and give shade to people. It's going to take 10 to 15 years. So you start doing this at every level. Then you will see the difference in the society. Because it's all the way you look at a woman, the way you think, they are ready for everything and all. And you can do anything. Yes. And you can crush their soul. I mean, ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ నార్మ్స్ లాగా కనిపిస్తున్నదండి. It is not correct. Not correct. It's absolutely not correct. And these things have to be changed step by step. We all have to take that thing. And if you give your child, any amount of pocket money, you go and spend ante, I know somewhere they give 10,000 rupees, 1 lakh for pocket money. Adentra, nikundani. What will that child do? The child will go and experiment, with life. Correct. And they don't have that wherewithal to face the world. Correct. That sort of the maturity of mind will come later. ఈ టీనేజర్స్గా ఉన్నారనుకోండి, అప్పుడు అలానే నో ఐ నో ఎవ్రీథింగ్ అంటారు. అండ్ మనం చెప్పిన దానికి నో ఐ వోంట్ డూ అంటారు. బట్ ఫర్ దట్ నో అండ్ దట్ నో టు చేంజ్ అండ్ టు బికమ్ నాలెడ్జ్, ఇట్ విల్ బీ ఇన్ ఆల్మోస్ట్ 21-22 years by the time they. So that is why don't think children are miniature adults. And the adolescents are the most adorable people. People get scared of adolescents, but that is the most adorable age group. So because that is the time which is very important. Intermediate is very, very important. That's where they're becoming from boys and girls. Then they transform into young men and young women. Our time is very, very important. And I cannot say much about our intermediate education, which they think only it's their machines. They make children into machines. Correct. Non-thinking machines. ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే ఉంది, పేరెంట్స్ పుష్ కూడా అలాగే ఉంది మ్యామ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా, అంటే మీ అప్పుడు యూ ఎంబ్రేస్డ్ ఇట్, మీ పేరెంట్స్ చెప్పారు అని. కాకపోతే ఇప్పుడు యూ గేవ్ యూ 100%, దో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మీ 100% ఇచ్చారు, యూ బికేమ్ ది బెస్ట్ డాక్టర్. కాకపోతే ఇప్పుడు దే హ్యావ్ ఎక్స్పోజర్ టు ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు బెస్ట్ ప్రొఫెషనల్స్ కాలేదు కదా, బీట్ విచ్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ ఇన్. వాళ్ళు పుష్ చేస్తారు, సరే డాడీ కోసం చేస్తున్నా, మమ్మీ కోసం చేస్తున్నా అనుకుంటారు, కానీ వాళ్ళు ఎంతగానం 100% ఇస్తారు. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ది సేమ్ వేవ్ లెంత్ కదా. Then in that case it becomes the parents' responsibility to understand what the children want to do. Yes. And then you have to support them. Yeah. Simple thing, I'll tell you, the child wants to become a singer in a band. So what? When Nagi joined into this into the film industry, one of my friend gave me such a sane advice. He said, "Jane bhi do, bhuka to ne marega." No, at least let him go and explore what he wants to do in his life. Correct. So that is important, Andy. So I think there is something like we have to understand the difference between what is that we need in life, what is that we want. Need is roti kapada makan, okay, to stay somewhere and all.
then what is it that we want? We may want a bigger car or a bigger bungalow. So for that wants, if we work hard from the vittam, in Sanskrit, in Bhajagovind they say, you enjoy the thing which you bought with your vittam, with your wealth. That's your want. Okay, you want to buy a painting, you work hard for it and go buy. Then it comes to a point of greed. So you have to teach the children what is the needs, what is the wants, and what is the greed. Greed is when you will have to somewhere where you start taking more than you need, and perhaps not being fair to some people. So that is what is required in the society. So perhaps step by step, if we work on it now, perhaps we'll be able to do it. సైన్స్, గైనకాలజీ సైన్స్ అంతా బుక్స్లో నేర్పిస్తారు, అది ఓకే. ఇప్పుడు ఈ కెరియర్ అంటే మీరు ఎట్లయితే ప్రీచ్ చేస్తుండ్రో, లైక్ మీ పేషెంట్స్ని ట్రీట్ చేయడం, ఎలా ఉండాలి, బేబీతో మాట్లాడాలి, మారల్స్ నేర్పించాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. డూ యూ టీచ్ యువర్ స్టూడెంట్స్ హౌ టు టీచ్ పేషెంట్స్? That's again another very interesting thing. So నేను వదిలేశాక, గవర్నమెంట్ జాబ్ వదిలేశాను 96లో. I was only doing practice till 2003. But there was some wealthy లోపల ఏదో ఎంటీనెస్ ఉన్నది నాకు. ఏంటంటే నేను నేర్చుకున్న నాలెడ్జ్ నా నెక్స్ట్ జనరేషన్ నేను చెప్పలేకపోతున్నానే. నా మారల్స్, నా ప్రిన్సిపల్స్ నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళు ఇంబైబ్ చేస్తారా లేదు, ఆ గురువు గారి కథ చెప్పాను చూడండి. సో అలా వాళ్ళు నేను నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి కదా అనేది చెప్పి, తర్వాత ఎస్విఎస్ మెడికల్ కాలేజ్కి నేను విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళడం మొదలుపెట్టాను. సో దట్ వే ఐ టేక్ యూజీ క్లాసెస్, పీజీ క్లాసెస్. వాళ్ళకి క్లాసులు చెప్పేటప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నీ చెప్తుంటారు. ఒకసారి ఓ స్టూడెంట్ కూడా కేమ్ బ్యాక్ అండ్ హీ వాస్ టెలింగ్ మీ, మీ క్లాసులు మేడం గైనకాలజీ కంటే హౌ టు లివ్ లైఫ్ కూడా బాగా మీరు రంగరించి ముద్దలు పెట్టేవాళ్ళు మాకు అని చెప్తారనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ టీచర్. జస్ట్ నాట్ టెలింగ్ ద సబ్జెక్ట్, బట్ వై వీఆర్ డూయింగ్ దట్ సబ్జెక్ట్, what is the beauty of this, why are we working so hard as gynecologists, what is a mother's health, it is so important, mother's health. So that all those things we have to, why mother is a pillar of that family kada. సో ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు, అది ఎంత ఇంపార్టెంట్. నేను చాలామంది పిల్లలు కానివ్వాలి, అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ, మన దేశంలో అన్నీ ఉన్నాయండి సబ్జెక్ట్స్, కానీ ఈ ఎమర్జెన్సీ కేర్ అంత బాగలేదు. అది యూఎస్ఏకి పోవాలంటే వెళ్ళండి, యూఎస్ఏకి పోండి, అంతటా వెళ్ళి చదువుకొని వచ్చి ఆ ఎమర్జెన్సీ కేర్ ఇక్కడ స్టార్ట్ చేయండి. వీ నీడ్ టు హ్యావ్ మోర్ ఎమర్జెన్సీ మెడిసిన్ పీపుల్ హూ కెన్ ట్రీట్. ఇప్పటికి కూడా హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఎక్కడో ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అండ్ ఇఫ్ సంబడి కొలాప్సెస్ ఆల్సో, నాట్ ఎవ్రీబడి కెన్ రిసస్టేట్ ద పేషెంట్. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు ఇంబైబ్ ఇన్ దెమ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ద ప్రొఫెషన్ ఇస్. దట్ దిస్ ప్రొఫెషన్ ఇస్ అమేజింగ్ ప్రొఫెషన్ అన్న. ఇక్కడ ఏంటంటే మాకు టీచింగ్ ఉంటుంది, దీంట్లో వైద్యము ఉంటుంది, మరి అలాగా విద్య వైద్యం అన్నీ. సో అది బ్యూటిఫుల్ అనమాట. సో ఇక్కడ నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ అట్లీస్ట్ పార్ట్ టైమ్ ప్రొఫెసర్ అండ్ ట్రయింగ్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ దేర్ వే ఆఫ్ థింకింగ్. అది. సో యాక్చువల్లీ అమ్మ ఒక్క పాయింట్ మీరు అడిగి ఉన్నారు, హౌ ఇస్ ఇట్ దట్ యూ గోయింగ్ టు హెల్ప్ ద విమెన్ వెన్ దే గెట్ దిస్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బీయింగ్ అ గైనకాలజిస్ట్ నేను చెప్పాలి అందరికీ, విమెన్కి. ఇప్పుడు వర్కింగ్ విమెన్ అని అంటే ఎవ్రీ విమెన్ ఈజ్ అ వర్కింగ్ విమెన్. అవునమ్మా. హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకుంటే అది డబుల్ జాబ్, దాంతోపాటు ఇంకా ఆఫీస్ స్టఫ్ ఉంటే అది ట్రిపుల్ జాబ్, ఇవన్నీ ఉంటాయి. ఆ గైనకాలజీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ వచ్చినప్పుడు, పీసీఓడీస్ వచ్చినప్పుడు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ ఇరిటేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఫ్యామిలీ ఎట్లా అర్థం చేసుకుంటారు, వీళ్ళు వర్క్ ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీని ఎట్లా సపోర్ట్ చేస్తారు. ఇది లేడీస్లో వచ్చే అంత హార్మోనల్ అప్హీవెల్స్ మెన్లో ఉండదు. వీళ్ళకి ఎలా అంటే ఫస్ట్ కౌమార దశలో, అంటే వెన్ దే గెట్ అడాలసెంట్, అది మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగుంటుంది. అడాలసెంట్ పీరియడ్లో ఉంటుంది. మళ్ళీ ఇన్ ప్రెగ్నెన్సీ
huge amount of hormones are released during pregnancy, then in delivery, then when they're feeding the babies. So many mothers, they have the postpartum blues. So and then that hormonal effects will be there. Tarvata menopausal, perimenopausal, before the menopause, during the menopause, after that, postmenopausal, ఎంతనో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అప్హీవెల్స్ ఉంటాయి అన్నమాట, హార్మోనల్ అప్హీవెల్స్. సో ఇవన్నీ కూడా మనం కొంచెం ఎడ్యుకేషన్ చేయాలి. ఎస్, ఇది అవుతుంటుంది, దిస్ ఈస్ అ పాసిబిలిటీ. సో యూ హ్యావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్, ఇన్ దేర్ హార్మోన్స్. ఇంకొకటి ఇదే కాకుండా ఒక్క మెన్స్ట్రల్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి, ఒక్క సైకిల్లో కూడా మన హార్మోనల్ అపీవల్స్ ఉంటుంది. ఇనిషియల్ ఫేజ్లో తక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మళ్ళీ హార్మోన్స్ ఎక్కువ అవుతుంది. సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ రిలీజింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ ద హెడేక్. హెడ్ అంతా భారం అయిపోతుంటుంది. సో ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ వస్తుంది. సో డ్యూరింగ్ దట్ యూ కెన్ ఈవెన్ బీట్, ఈవెన్ ఇన్ ఇంగ్లాండ్లో యూ కెన్ మర్డర్ ఆల్సో, దట్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ ద లా బుక్స్. సో సంథింగ్ యూ వీఆర్ ఏబుల్ టు ప్రూవ్. సో ఇలాంటివన్నీ జరుగుతుంటుంది అనమాట. సో దేర్ ఆర్ సో మెనీ అప్హీవల్స్ ఇన్ అ లేడీస్ లైఫ్. సో అదొక్కటే చాలదని చెప్పేసి ఇది స్ట్రెస్ ఎక్కువ అయింది అనుకోండి, సో దే క్యాన్ బి ఫైనాన్షియల్ స్ట్రెస్, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దెన్ డే టు డే స్ట్రెస్, and have to provide for the husband, for the children, the food, everything has to be on the table. Then again you go to work, then you have a boss over there. But you have to face, మళ్ళీ ఇప్పుడు ఇంకా అన్నిటికంటే పెద్ద స్ట్రెస్ ఏంటంటే టైం. దట్ టైమ్ యూ హ్యావ్ టు గో ఆన్ టైమ్, యూ హ్యావ్ టు క్యాచ్, యూ హ్యావ్ టు బి రన్నింగ్ అగేన్స్ట్ టైమ్. సో వాట్ గోస్ యువర్ ఫుడ్, యూ విల్ నాట్ ఈట్ ఆన్ టైమ్, యూ మే నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకోకపోవచ్చు, డిన్నర్ ఎప్పుడో రాత్రి 12 గంటలకు తినవచ్చు. సో యు ఆర్ పుట్టింగ్ సమ్ మోర్ స్ట్రెస్ ఆన్ యువర్ బాడీ. అనదర్ టైమ్ ప్రాబ్లమ్ ఈజ్ యూ హ్యావ్ ది డెడ్ లైన్స్. ఇవన్నీ చేసుకుంటూ పాపం ఆ డెడ్ లైన్స్ కూడా వాళ్ళు క్లియర్ చేయాలి. అదే అంటున్నాను, ఒక ఉమెన్ హ్యాస్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ షీ హాస్ రీచ్ వన్ లెవెల్ అంటే ఆమెకు దండం పెట్టాల్సిందే. సో దెన్ ఈ డెడ్ లైన్స్తో కూడా మళ్ళీ స్ట్రెస్. ఇదంతా చాలని చెప్పేసి దెన్ స్లోలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ చిల్డ్రన్ స్టడీస్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళీ ఒక ఇల్లు కట్టడము, మళ్ళీ అవన్నీ కూడా యాడ్ అవుతుందా, ఆల్ దట్ ఫైనాన్షియల్. దెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అమ్మ వాళ్ళకి పెళ్ళిళ్ళ ఇంటికి నుంచి వెళ్ళిపోతారా, మళ్ళీ ఎంప్టీ నెస్ట్. అందరు వెళ్ళిపోయినారు, ఇన్నేళ్ళు నేను వాళ్ళ కోసం పనిచేశాను. ఏమవుతుందంటే ఇంకా అదొకటి ఆశ ఎక్కడ ఉంటుందో అక్కడ నిరాశ ఉంటుంది. అరే నేను నిన్ను బాగా చూసుకున్నాను, నేను నా కెరియర్ వదిలేసినాను, ఇది వదిలేసినాను, నేను చూసుకున్నాను, వెనకే తిరిగి నిన్నెవరు వదిలేన్నారు అమ్మా అని అడిగితే కష్టం. అవును. సో అందుకే యూ షుడ్ ట్రై టు బ్యాలెన్స్. అండ్ దెన్ వెన్ దే కమ్ డౌన్ టు దట్, ఇవన్నీ స్టేజెస్ దాటుకొని మెనపాస్లో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ అన్నిట్లో మళ్ళీ ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువవుతుంది. ఈ ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువై స్ట్రెస్ వల్ల స్టీరాయిడ్స్ రిలీజ్ అవుతుంది బాడీలో, అండ్ దట్ స్టీరాయిడ్స్ విల్ కాజ్ దెమ్ టు ఇంక్రీజ్ ఇన్ వెయిట్. దెన్ వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ చేశారనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దెన్ దే అగైన్ పుట్ ఆన్ సమ్ మోర్ వెయిట్. వీటన్నిటితో పాటు పాలిసిస్టిక్ ఓవరీస్, మళ్ళీ అబ్నార్మల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెవీ బ్లీడింగ్, ఇవన్నీ చాలదని ఫైబ్రాయిడ్స్ పెరుగుతుంది. బికాస్ ఈస్ట్రోజన్స్ ఆర్ మోర్, ప్రొజెస్ట్రాన్స్ ఆర్ లెస్. సో దెన్ దే గెట్ ఇన్ టు దిస్ విషియస్ సైకిల్, ఓకే. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి కంట్రోల్డ్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్, ఒక అవగాహన. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్కి నేనేం చేయాలి? యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ రొటీన్. ఒక డేలో నువ్వు లేసావనుకోండి, యూ హ్యావ్ టు హ్యావ్. నేను చాలా బిజీ, నేను ఉరుకులు పరుగులు, పొద్దున్నుంచి నాకు టైం లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, అమ్మ నువ్వు ఎలా పోతావు ఆఫీస్కి? నేను బస్లో పోతాను, మా క్యాబ్ వస్తుంది. మరి క్యాబ్లో నువ్వు మెడిటేషన్ చేయి, ఓకే? నువ్వు రోజు యూ టేక్ యూ బాత్, యూ బ్రష్ యూర్ టీత్, బయటికి వస్తావు బాత్రూమ్ నుంచి, ఒక్క 4 సార్లు సూర్య నమస్కారం చేయి. లేదా నీకు బాగా డాన్స్ అంటే ఇష్టం అనుకో, మ్యూజిక్ వేసేసి నువ్వు వంట చేస్తున్నప్పుడు ఏదో ఇట్లా కదులుతూ ఉండు. సింపుల్. యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఓన్లీ. లేదని కంప్లైంట్. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి జాబ్ చేస్తుందంటే ఎంత ఇంటెలిజెంట్ అమ్మాయి, అంత ఇంటెలిజెంట్ అమ్మాయి. ఒక్క నిమిషం పాజ్ అండి. మన లైఫ్లో ఆ సెమీ కోలన్ మన సెంటెన్స్లో ఉండాలి.
మనం ఐదర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం, ఒక ఫుల్ స్టాప్ కాదు. ఆ సెంటెన్స్లో కామా ఉండాలి, ఆ సెంటెన్స్లో సెమికోలన్ ఉండాలి. ఆ పాజ్ టైం మీరు తీసుకోవాలి. వెన్ యూ డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఈవెన్ ఇఫ్ యూ గో టు సలూన్ అండ్ హ్యావ్ అ హెయిర్ కట్, బట్ యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు వెళ్ళి నువ్వు ఆ సూర్య నమస్కారం చేస్తున్నావు అనుకో, యూఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు చెయ్యాలి, నీ కోసం కొన్ని చెయ్యాలి. నువ్వు డాన్స్ ప్రాక్టీస్ పోతే యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూర్ డూయింగ్ మెడిటేషన్, యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ నువ్వు చేస్తూ పోతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, యూ ఫీల్ హ్యాపీ. నీకు అలసట తెలియదు. అలాగే అందుకే అంటారు తెలుసా, సంతోషమే సగం బలం అంటారు. నువ్వు సంతోషంగా ఉన్నావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు, అబ్బా మీకే అన్నీ చేసి పెడతాను, నా కోసం నేనేం చేసుకోలేకపోతున్నాను అంటే నీకు లోపల నిరుత్సాహం వస్తుంది. సో యూ షుడ్ ఫైండ్ టైం, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి దూర్ చేసుకోవాలి. అట్లా అంతే, అలా చేసేసుకున్నావు అంటే అప్పుడు యూ లిటరలీ లైక్ యూ ఫీల్ వెరీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. అలాగే చేస్తే నీ ప్రొఫెషన్ కూడా, నీ ప్రొఫెషన్ ఒకటి, నీ ప్యాషన్. సో అవి నీ ఒక ఉద్యోగం సద్యోగం అంటారు చూడాలి, రెండు ఉండాల. సో అలాగా మీరు చేయగలిగితే ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. సో అలాంటి దానికి నేను ఈ మధ్యకాలం పిల్లలకి అందరికీ ఒకటే మాట చెప్తా, ఏంటంటే మీరు అందరూ కూడా మీ వాట్సాప్ టైంని ఆడిటింగ్ చేసుకోండి అంట. నీ స్క్రీన్ టైంని ఆడిటింగ్ చేసి, డిజిటల్ వెల్ బీయింగ్. ఎస్, నీ స్క్రీన్ టైం, నువ్వు ఎంత టైం టీవీ చూస్తున్నావు, ఎంత టైం నువ్వు ఇది చూస్తున్నావు. సరే నువ్వు స్క్రీన్ చూస్తున్నావా, చూడు, ఆడొక సైకిల్ పెట్టుకొని తొక్కు, లేదా సూర్య నమస్కారం చేయి, ఏదో ఒకటి చేయి. అది మా అమ్మ మాకు బాగా అలవాటు చేసింది. నువ్వు టీవీ చూడాలా, ఈ ఫాల్స్ కుట్టు అనేది. సో సేవింగ్ టైం బోత్. అలాగే మేము రెండు పనులు చేసేది నేర్చుకున్నాం అనమాట చిన్నప్పటి నుంచి. కరెక్ట్. సో ఇలాంటివన్నీ మనం ఇన్కాపరేట్ చేసుకుంటాం అంటే నీకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది, నీకు ఆఫీస్లో కూర్చుంటే కూడా నడుము నొప్పి ఉండదు. సో అలాంటివన్నీ కూడా అవసరం అండి. ఎట్లా నేను చెప్పాను, ఈ సంస్కారాలన్నీ మనం ఎలాగా అలవర్చుకోవాలో, దిస్ ఆల్సో షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా చేస్తే దెన్ యూల్ హ్యావ్ అ హోలిస్టిక్ కంప్లీట్ లైఫ్. వెరీ నైస్ మ్యామ్. అసలు మీతో మాట్లాడుతుంటే ఫుల్ ఎనర్జీ ఇట్లా వచ్చేసింది అనమాట. అంటే లాట్ ఆఫ్ విమెన్, వర్కింగ్ విమెన్ కూడా, ఇంక్లూడింగ్ డాక్టర్స్, గైనకాలజీ ఆర్ ఎనీ వర్కింగ్ విమెన్కి దిస్ ఈజ్ లైక్ హౌ టు ప్లాన్ దేర్ డే, వాళ్ళ కెరియర్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవంతా ఒక క్లారిటీ కూడా వస్తుంది. మీరు చెప్పినట్టుగా ఒక విజువలైజేషన్, యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ థింగ్స్ అని. యూ హ్యావ్ టు గివ్ దట్ పాజ్. టేక్ ఎ లిటిల్ పాజ్, ఓ 10 హాఫ్ అన్ అవర్ అన్నా సరే, బీ విత్ యువర్ సెల్ఫ్. యూ జస్ట్ థింక్, నేనేం చేస్తాను, ఏ టైంలో నేను మెడిటేషన్ చేయగలను, ఏ టైంలో నేను ఎక్సర్సైజ్ చేయగలను. బికాజ్ నీకు ఇమోషనల్ వెల్బీయింగ్ కూడా అవసరం కదా. నువ్వు ఎంత మెడిటేషన్ చేస్తే అంత కోపం తక్కువ ఉంటుంది. అవును. సో అది దర్ ఆల్సో యువర్ స్పిరిచువల్, యువర్ ఎవ్రీథింగ్, యువర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ హోలిస్టిక్ థింగ్. అవును. సో అండ్ సోషల్లో కూడా నువ్వు మర్చిపోవద్దు. సోషల్ ఈజ్ అనదర్ థింగ్. మనం అంట కొంచెం సంపాదించినాక గివ్ బ్యాక్ టు ద సొసైటీ అంటే, అమ్మో నాదెందుకు ఇస్తానని అనుకుంటారు, అంత నేనెందుకు ఇవ్వాలి అనుకుంటారు కొందరు. సో అలా కాకుండా ఇది కూడా ఒక హ్యాబిట్ లాగా మీరు చేసుకుంటే, మేము జనరల్లీ ఏం చేస్తామంటే ఫస్ట్ ఐదర్ ఇట్స్ సమ్ ఆఫ్ అవర్ డాక్టర్స్ ద ఫస్ట్ కన్సల్టేషన్ ఫీ దట్ కమ్స్ ఇన్ ద డే ఆ డబ్బాలో పడేస్తాం. వెరీ నైస్. సో వెన్ యూ డూ దట్ నో ఓవర్ ద ఇయర్స్, 40 years నుంచి యూ నో హౌ మచ్ దట్ కెన్. అవును. అలాంటప్పుడు ఏంటి, అది నీది కాదు. అవును. నీది కానీ నువ్వు స్పెండ్ చేసేస్తావు. మీ ఫాదరు మదరు నీకు పాకెట్ మనీ ఇచ్చింది అనుకో, నువ్వు మొత్తం స్పెండ్ చేస్తావు. అవును. నువ్వు కష్టపడి సంపాదిస్తే ఆలోచిస్తావు. అది ఇప్పుడు నువ్వు పక్కన పెట్టేసావు అనుకో, అది నీది కాదనుకో, ఇచ్చేస్తావు. అవును. అది నీది కాదు. నైస్ థాట్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ టెల్ మై స్టూడెంట్స్. వెరీ నైస్. సో వెన్ యూ వాంట్ then and one more thing is you're not giving back to the society, amma. Don't think, ammo, you have to give, you're giving back to yourself. That is the happiness you're giving back to yourself. Correct. Because your hand is not like that, your hand is like that. So this is something which will again give you some more happiness. Correct. So these are the things, we should inculcate in the children, amma. That is very, very, very important. So nice, ma'am. Thank you, ma'am. Thank you so much. Welcome. It has been very nice talking to you. Very nice talking, hearing you, and then lot of knowledge, all the aspects. Thank you so much. Welcome.